అరే మామ రేపు 31st కదరా, మన దావత్ మాత్రం గుడ్డలు ఉండాలి సరే. నీ అమ్మ అందరు మన దావత్ గురించే మాట్లాడుకోవాలి, అంత మంచిగా చేసుకుందాం రా రే. అవునురా సరేరా, కానీ మనం ముగ్గురం వేసుకున్నాం మామ, ఎవ్వరొద్దు, వేటోడు వచ్చేవద్దు అస్సలకే. మనం ముగ్గురమే వేసుకుందాం, సేవైదాం. అరే గట్ల ఎందుకు అమ్మాయి గాడు దేవుడు వద్దారా, వాళ్ళు ఎటు పోతారా, వాళ్ళిద్దరు ఉన్నది మనతోటే ఉంటారు కదా ఎప్పటికీ. వాళ్ళిద్దరిని కాదని మనం పోతే ఎట్లారా? నీ గుద్ద వాళ్ళు పైసలు లేరు పీకరు, వచ్చే గుద్ద దెంగి తిని తాగే పోతారు. వాళ్ళు ఎందుకురా, అవసరం లేదు, వాళ్ళు వస్తే నేను దెంగేస్తా, నీ ఇష్టం మరి. సరే తీరా నీ ఇష్టం, కానీ మరి ఏం తెచ్చుకుందాం? 2 కాటల లైట్ బిల్లు తెచ్చుకుందాం, 2 నాటుకోళ్ళు వేసుకుందాం, ముగ్గురం మంచిగా వస్తున్నాం, ఇంకా వేద్దాం. ముగ్గురికి కానీ ఏమన్నా తాగా తాగరా పిచ్చిలంగా. ఉండంతి ఏమవుతుంది, సాయంత్రం 5కి చాలు చేద్దాం, తెల్లారు దాకా తాగుదాం, తాగుతానే ఉందాం. అవి తాగినాక ఎట్లా ఎగరబుద్ది అవుతారు మనకి. అరుణ్ గారి ఒక డీజే బాక్స్ ఎత్తా, మంచిగా పెట్టుకొని దుమ్దాం ఎవరు. వద్దురయ్యా, డీజే పెడితే వాడోడు వీడోడు కుత్తల్లాగా వస్తారు, మన దాంట్లో ఎగురుతారు, మనల్ని ఆనందించారు. అవసరమారా? ఏం గత్తి, ఎవరు నా దగ్గర కూర్చుందాం, ఏడ కూర్చుందాం ఎప్పుడు? ఎల్లమ్మ గుడి కాడ కూర్చుందామా మరి? ఏ వద్దురయ్యా, మా క్లాస్మేట్లు అట్లా అనే కూర్చుంటారట. మనం వాళ్ళ దగ్గర అట్ల దగ్గర కూర్చున్నామంటే వాళ్ళు మన అట్లా కలుపుతారు, నన్ను అటు ఇటు గుంజుతారు, వాళ్ళు గుద్దాలు అమ్మేస్తారు, మన బిళ్ళనే అవుతారు. మరి ఇష్టం వల్ల. సరే సరే, చెరువు గట్ట మీద కూర్చుందంటే ఎక్కడికైతే ఎవరు రాడు, రాత్రి అయితే మనం ఆడ కూర్చుందాం. సరేరా, మరి రేపు వెళ్దాం, నేను పోతా. అరే వీడు 2 కట్టల బిర్యానీ సరే అన్న మరి, మంచి 1500 అయితే దీనికి వాళ్ళు ఎంత ఇస్తారా? ఏమో చూద్దాం. డాడీ రేపు 35 అవుతుంది, నాకు 1500 కావాలి. పోగల కట్టం తెంగుతున్నావు అని నీకు 1500 ఇస్తారు. కష్టం చేస్తేనే పైసలు ఇస్తారా? దావా చేసుకోవాలి, నాకు ఖచ్చితంగా పైసలు కావాలి, నువ్వేమన్నా చేసుకో. ఏం పార్టీలు బే, ఏం చెప్తారో మీరు 1500 ఇస్తే? పోగు వాళ్ళు తాగి వాని గుద్దలు వీని గుద్దలు ఇల్లు పెట్టుకుంటూ వస్తారు. అవసరమారా మీకు దావతులు? గుద్దలు అంతా లంజ పడతా సపరేట్ ఇంట్లో వాడు. 1500 అడిగితే నీ ఆస్తి అడిగినట్టే ఫీల్ అవుతున్నావు. మొడ్డల 1500, నేనే 300 ఇస్తా, నువ్వు మీ దోషాలతో 2 బిల్లు దాకా. అరే దొంగ లంజడక మొడ్డ గిడ్డ మాట్లాడుతున్నావు ఏదైనా ముంగట తినేసి ఏడికెళ్ళి పోతున్నా పో, నువ్వు కూడా పో.